హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లమ్మ. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక వీడియో చేయబోతున్నా. ఈరోజైతే మా కజిన్స్ వస్తున్నారు విస్కాన్సిన్ నుంచి. మా వదిన అన్నయ్య. మా వదిన ఎలా అంటే మా నాన్న వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముని వాళ్ళ కొడుకు కూతురు అనమాట మా వదిన. తను విస్కాన్సిన్ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఈవినింగ్ పిక్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చి కలిసాక తర్వాత వాళ్ళని రెస్టారెంట్కి తీసుకెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్ తినేసి అలా డౌన్ టౌన్ వెళ్తా, మొత్తం చూపిస్తాం. అండ్ ఈరోజు నేను మా ఫ్రెండ్ DJI ఒకటి ఉంటే అది వాడుతున్నా, ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్పి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, ఫేస్ డిటెక్షన్ పెట్టి యూజ్ చేస్తున్నా, మైక్ ఏదో పెట్టా, వర్క్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. DJI బాగుంటే EMI పెట్టి కొనుక్కోవాలి, లేకపోతే ఎలాగైనా కొనుక్కుందాం అనుకుంటున్నా. చూద్దాం, బాగుంటే చూద్దాం, లేకపోతే లేదు. మీరు కొనియండి, లేకపోతే మన యూట్యూబ్ ఫాలోవర్స్ నుంచి పైసలు ఏమైనా ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తా అంటే చాలా హ్యాపీగా నేను ఆ స్పాన్సర్షిప్ని స్వీకరిస్తాను. మళ్ళీ ఆ వ్లాగ్లో కూడా పెడతాను, నాకు కొనిస్తుంటే ఒకవేళ. ఓకే 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 హాయ్ అన్నయ్య. హాయ్ వదిన, ఎలా అన్నావు? చాలా రోజులు, ఎన్ని ఇయర్స్ అయిపోయింది కదా మనం. హాయ్ అన్నయ్య. అసలు మేము కలిసి అసలుకి అప్పుడెప్పుడు హైదరాబాద్లో కలిసాం మనం. అవును, చాలా ఇయర్స్ అయిపోయింది. మా అన్నయ్య, మా వదిన చాలా తొందరగా వచ్చారు. సో నేను షూస్ వేసుకోలే. ఇంటికి వస్తారా? లోపలికి రారా? బాత్రూమ్ యూజ్ చేసుకుంటారా? ఇది బాగుంది. అవును, అయ్యారా? ఇదే ఇదే ఇల్లు. బ్యాగ్ చూపిద్దాం. అవును, చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత? 2019, 20, 21లోను ఆ మూడు అప్పుడెప్పుడో కలిసి మళ్ళీ తర్వాత 2026లో ఇక్కడ US కలిసాను. అన్న ఏమో ప్యాక్ చేస్తున్నాను. ఏం ప్యాక్ చేస్తున్నావు అన్న? ఏం ప్యాక్ చేయలేదు, సామాన్ అంటే తీస్తున్నా. అది మొన్ననే లెర్నింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళు చెప్పకుండా తీసుకెళ్ళాడు. ఫస్ట్ సార్ ఏమో పోయింది ఏం లైసెన్స్, సెకండ్ సారి ప్రిపేర్ అయ్యా. కార్ లైసెన్స్ ఉంది కదా? కార్ లైసెన్స్ కూడా ఉంది. వెళ్ళేదా బ్రో టెస్ట్లా ఇచ్చాడు. ఇప్పుడే వచ్చాం చెన్నై సెంట్రల్కి. ఆఫ్టర్ 30 minutes కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. 40 minutes అయినట్టుంది, 50 minutes అయినట్టుంది కదా. ట్రాఫిక్ ఉండేసరికి కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్ ఫేస్ని డ్రిప్ చేసింది అది. నాది వచ్చేసింది. అయ్యో, పెట్టేసరికి ఇది కొత్త పరోటా బాగుంది. ఆకుండా తినేస్తున్నాం. మా అన్నయ్య ఇంకా వెయిట్ చేస్తున్నా ఫుడ్ కోసం. ఇప్పుడే తిని వచ్చింది. అది అయిపోయింది సగం. బాగుంది, కాకపోతే ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. బాగుందా? అయితే మా అన్నయ్యను మా వదిన కొత్తగా పెళ్ళయింది. 1.5 year అవుతుంది. 2 years అయిందా? అవునా? ఓకే. నాకు మొన్ననే అంటే నేను కలవలేదు పెళ్ళైనప్పటి నుంచి. సో ట్రై చేస్తున్నారు. టేస్ట్ చేసి మీరు రివ్యూ ఇస్తే నేను రివ్యూలో పెడతా. బాగుందా? చాలా బాగుంది. కొత్త పరోటా ట్రై చేయండి. మా ఫ్రెండ్ గారు చెప్పారు ఎగ్ కొత్త పరోటా అని. బాగుంది, బాగుంది కదా? అది నెంబర్ 1. అది మ్యాటర్. నేను కెమెరాని చూడకుండా కింద నేను ఎట్లా వస్తున్నా ఏంటి అని చెప్పి స్క్రీన్లో చూసుకుంటున్నా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వీళ్ళు ఇండియానా పోలీస్ వెళ్తున్నారు.
మళ్ళీ కలవాలి ఆఫ్టర్. యాక్చువల్లీ మా వదిన నేను అన్ని ఇయర్స్ అన్నా కానీ మొన్న లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు కలిసి ఉండే. ఆ విషయం మా వదిన మర్చిపోయింది, నేను మర్చిపోయా. సో అది సర్ప్రైజ్. యా, షార్ట్ టైం కాబట్టి జస్ట్ ఒక 10-20 minutes ఉండేసరికి మాకు గుర్తు లేకుండా. ఎందుకు తీసుకున్నావు? లేట్ వచ్చి ఎలా కొట్టాను నేను? ఇలా వెళ్దాం రా, ఇక్కడే కదా బస్. ఇట్లా చాలా టైం పడుతుంది. 8:20కి ఉంది, మెల్లగా నడుచుకుంటూ అలా వెళ్దాం. సో శివాని నాకు కొట్టాలనిపిస్తుంది, కొట్టేసింది ఆల్రెడీ. శివాని అబ్బా పాపం హలో కిట్టీకి ఏదో కొత్తగా ఓపెన్ అయింది అనమాట. హలో కిట్టి కెఫేకి వెళ్దామని చెప్పి అనుకుంటే అది చాలా లేట్ అయిపోయి వీళ్ళు ఇక్కడ మా వాళ్ళు లేట్ చేసి వ్లాగ్స్ చేస్తూ కూర్చున్నావా అని నన్ను తిట్టుకుంటూ అలా లేట్ అయిపోయింది అనమాట. సో మేము మిస్ అయిపోయాం. అది ఇవాళ అవ్వట్లేదు. బట్ నైట్ ఏంటది ఫైర్ వర్క్స్ ఉన్నాయంట. ఇంకా ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా అని అనబోతున్నా. సో అది ఉంది కాబట్టి అది మేము చూడబోతున్నాం. మధ్యలో అక్కడ ఏమైనా ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి హాయ్ బాయ్ చెప్తాం. అంటే ఉంటారు కదా మీ ఫ్యాన్స్ ఎవరైనా అక్కడ పట్టుకుని శివాని వస్తుందని. సో అదిదా సర్ప్రైజ్. ఉంటే నన్ను ఏమైనా చేస్తుందని చెప్పి భయంతో నేను యాక్చువల్లీ బ్లాగ్ స్టార్ట్ చేసా. యాక్చువల్లీ హలో కిట్టీకి వెళ్దాం ఉన్నావు కదా, ఓవర్ యాక్షన్ లేట్గా వచ్చి. సో అలా ఎటు వెళ్ళాలి, బస్సు ఎక్కడ తెలుసా? ఇట్లా అంతేగా అట్టా. నీకు తెలుసా తెలీదా అని ఓపెన్ చేసి చూడొచ్చు, చేతులు ఖాళీ లేవు. ఉందా అసలు బస్ ఇప్పుడు? 8:20కి ఉంది, మళ్ళీ 20 minutes. అందుకే మెల్లగా వెళ్దాం. ఎందుకంత తొందర? యూనో రష్ అవ్వద్దు లైఫ్లో. ప్రశాంతంగా ఉండాలి, లీవ్ ఇన్ ప్రెజెంట్. రష్ అయితే లాస్ట్కి ఏమి ఉండదు. ఇప్పుడు నీకు తర్వాత ఎప్పుడైనా నువ్వు హలో కిట్టీకి వెళ్ళాలనుకున్నావు అనుకో, అరే అప్పట్లో ఇలా అయింది అని ఒక మెమరీ ఉంటుంది నీకు, చెప్పుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ సారి ఇలా అయింది, సెకండ్ సారి హలో కిట్టీ చూసినప్పుడల్లా నేనే గుర్తుకొస్తాను. ఇప్పుడు ప్రతిసారి హలో కిట్టీ గుర్తుకొస్తాను చూసినప్పుడల్లా. బొమ్మలు అనిపించిన కానీ అప్పుడు ఆడితో వెళ్ళాల్సిందే, రాలేదు, ఫస్ట్ సారి ఇలా మిస్ అయ్యాను అరే అని ఒక మెమరీ ఉంటుంది. ఇప్పుడు కోపంతో నేను సారీ చెప్పాను, మెసేజ్ కూడా పెట్టాను. సారీ మళ్ళీ నీకు సారీ శివ నీకు పెద్ద లేట్ అని పెట్టా కదా, చూపిస్తా. సారీ చెప్తే తొక్కలో సారీ అంటుంది. అప్పుడే ఫ్రెష్ కేసు యాక్చువల్గా సారీ. బట్ యా చెప్పండి శివాని గారు. అసలు నువ్వు సబ్స్క్రైబరేనా నాకు? కాదా? చేయలేదు, ఎందుకు చేయలేదా? యూట్యూబ్లో చేస్తాను. ఓకే. సో అలా నేను చాలా మంది నా యూట్యూబ్ వీడియోలో ఉండడానికి ఫాలోవర్ తగ్గిపోతుంది. ఎందుకు? నువ్వు వచ్చినందుకు? నువ్వు లేట్గా వచ్చినందుకు నేను. ఓకే. ఓహో నువ్వేనా అది? నువ్వు ఉన్నందుకు తగ్గిపోతారు అంటున్నా ఏంటి? ఇన్స్టాగ్రామ్లో కూడా అన్ఫ్లో చేసేస్తుంది అనమాట. సో మీకు ఫ్లో కావాలంటే ఫ్రెండ్స్ చెప్పిన టైంకి వెళ్ళి ఉండండి. యా నాలాగా అసలు ఉండకండి. నా చేతిలో లేదు యాక్చువల్లీ. మీరు చూస్తే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ 4:30-5 అయింది. అది వాళ్ళ చేతిలో కూడా లేదు, వాళ్ళ కార్ ఛార్జింగ్ పెట్టుకున్నారంట. ఇప్పుడు ఇది కూడా పెడతావా వీడియోలో? వాళ్ళు చూస్తే వాళ్ళే చెప్పారు లేట్ అయింది కార్ ఛార్జింగ్ అని. అర్థం చేసుకుంటారు మనోళ్ళు కదా, అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా కొడుతూ ఉంటారు, పడుతూ ఉండాలి ఇక అంతే. సెట్ చేయడానికి ఇప్పుడు తను వస్తుంది. ఎంతమందిని సెట్ చేస్తుందో చూద్దాం ఈరోజు. ఎవరు సెట్ అవ్వరు, ఒక్కరు కూడా సెట్ అవ్వరు. నీ గురించి నేను బిల్డప్ ఇస్తుంటే సెట్ అవ్వరని చెప్పి అంటున్నా. ఫ్రెండ్స్ ఉంటారు. బస్ ఎట్ సైడ్ ఎక్కాలో తెలుసా? నువ్వు ఉన్నావు కదా చూపించడానికి. నేను ఎక్కలేదు. బస్ వచ్చే సైడ్ ఎక్కాలి, అది కూడా తెలియకపోతే కష్టం. సరే చూద్దాం. ఇటు ఒకటి ఆగిద్ది. ఇంత లాగ్ అవుతుంది, ఇంత లాగ్ అయితే వీడియోస్ చూడరేమో. సో మేము మధ్యలో మళ్ళీ జాయిన్ అవుతాం. ఆల్మోస్ట్ ఇప్పుడే మేము బస్ ఎక్కేసి ఇక్కడ ఈ స్టేషన్కి వచ్చాం. స్టేషన్ మొత్తం ఖాళీ. మొత్తం మేము మా ఇద్దరి కోసం ఒక ట్రైన్ వస్తుంది. అదేగా
ఈ టైంకి ఎవరు వెళ్ళారు డౌన్ టౌన్కి, మేమిద్దరం వెళ్తున్నాం. అసలు ఒక్కరు కూడా లేరు. 9 minutes. సో నాతో ఎప్పుడైనా ఇలాంటి స్టండ్లు అవుతాయి అనమాట. పాపం శివాని ఏం ఫీల్ అవుతుందో తెలీదు. ఫీల్ అవుతున్నా నేను బాగా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డౌన్ టౌన్కి వెళ్తున్నామని. హ్యాపీ చూడవా? చూస్తా, ఇంత లేట్ కాదు అసలు. ఎప్పుడో 5కి వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది. ఇంకేమన్నా ప్లేసెస్ ఏంటి ఈమెను డిటెక్ట్ చేయరా? నన్ను ఒకనే డిటెక్ట్ చేసింది. ఇది ఓన్లీ నా ఫేస్ ఒకటి డిటెక్ట్ చేస్తుంది, నేను డిటెక్ట్ చేయట్లేదు. నువ్వు కూడా ఒక మనిషి ఉన్నావు గుర్తించు అని చెప్తున్నా డీజేకి. ట్రైన్ ఇప్పుడు వస్తుంది ఒక 8 minutesలో. ట్రైన్ ఎక్కేసి డౌన్ టౌన్కి వెళ్ళి, అంత చల్లగా లేదు యాక్చువల్గా వెదర్, బట్ ఇప్పుడు ఉంది కొంచెం. Let's go. సో ఇలా ట్రైన్లో వెళ్తున్నాం డౌన్ టౌన్కి. ఆయన ఎవరో నాకు తెలియదు. అదే ఏదో చెప్తున్నావు చెప్పు. సో మేము ఇలా బస్సులో ఉన్నాం. అదైతే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ రావద్దని చెప్పి పెట్టా. ఇలా బస్సులో ఏంటి ఏమై ముఖం, అరే నన్నే చూస్తుంది, అయ్యో అయితే అట్టే చూస్తుంది. ఓకే ఇప్పుడు నేను చూస్తుంది. అది ఇందాక వాళ్ళ ఫేస్ డిటెక్ట్ అయ్యి అటు వెళ్ళిపోయింది. చెప్పు, ఇప్పుడు చెప్తున్నావు చెప్పు. సో యాక్చువల్లీ మేమైతే ఇది నా మాట వినట్లేదు. నన్ను చూడవే, కావాల్సిందే చేస్తున్నాను రా అంటుంది. అదే అంటుంది కానీ మరి వాళ్ళకి చెప్పకుండా తీయద్దు కదా. సో నార్మల్గా అయితే హెలో కిటీకి వెళ్దామంటే అది బుక్ అయ్యేసరికి ఇప్పుడు నావీ పేరు ఒకదానికి వెళ్ళి తర్వాత నైట్ చూద్దాం మరి ఏమవుతున్నాం, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. అది దా మ్యాటర్. ఓకే బాయ్. సో ఇక్కడికి వచ్చాం నైట్ పూట. వీడియో అంతా ఆడియోనే, అంతా వీడియోనే. అప్పుడు బాగుంది, అక్కడిపోయి అనుకుంటా ఫైర్ వర్క్స్. వెంకటేష్ దా సీన్ ఉంటుంది ఎత్తుకొని బాగుంది చూడు. అన్నీ వస్తున్నాయి లేవా అని చూద్దాం. సో ఎప్పుడు మేము నావి పేరు అయితే ఎక్కలే, వచ్చిన 7 months నుంచి. నువ్వు మేమిద్దరం 7 months నుంచి ఇక్కడే ఉన్నాం, కానీ మేము 1 year, నేను 7 months నుంచి ఉంటున్నా, ఎక్కలేదు. ఇక్కడ నావి పేరుకి వచ్చాం, ఈ సెంటినియల్ గ్రౌండ్. వాట్ అయ్యో ఏది టికెట్లు నా దగ్గర ఉంది కదా. సెంటినియల్ వీల్ అడల్ట్ అనేది మా టికెట్, బట్ మేము అయితే ఇక్కడికి వచ్చాం. సౌండ్ అంత క్లారిటీగా ఉండకపోవచ్చు ఈ లొల్లిలో. సో అదిదా సంగతి, వెళ్తున్నాం. బాగుంది కదా వ్యూ. ఫోటో బ్యాక్గ్రౌండ్ కింద ఇక్కడ మేము ఇక్కడ ఫోటో దిగాము, ఫోటో దిగి మాకు ఇక్కడ ఇచ్చారనమాట. ఇట్లా ఇది స్కాన్ చేస్తే మా ఫొటోస్ వస్తాయి, మా ఫొటోస్ చూపిస్తాం. మీకు చూడండి, పెట్టి చూపి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ నైట్ వ్యూ కావాలంటే
బాగుంది. ఇంకో చూపి. ఓ నైట్ వ్యూ, డే వ్యూ, ఇదేంటో సమ్మర్ వ్యూ. ఫోటోషాప్ అని వస్తుంది ఫేస్ పైన. ఇంకా సన్సెట్ టైం. ఫోటోజెనిక్ అని వస్తుంది. దిగిన మిన్ని దిగితే అన్నిట్లలో పెట్టేశారు. ఇది ఓకే ఉంది కదా. సో అలా మేము తగ్గిస్తాం. అలా ఒక 3 సార్లు పైన తిప్పి మిమ్మల్ని దింపేస్తున్నారు. సో మేమైతే ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నావే పేరుకి వెళ్ళి అవి చూసి ఇవి చూసి మధ్యలో టీ ఆమో బూబా టీ సంథింగ్ ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి చీజ్ కేక్ తిన్నాం. చాలా బాగుంది. వాళ్ళు 11:30కి వెళ్ళామని చెప్పి డ్రింక్స్ చేయమని చెప్పారు. సో డ్రింక్స్ ఏం చేయలేదు, డ్రింక్స్ ఏం తాగలేదు. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. తర్వాత ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఈ బస్సు కూడా వచ్చేసింది. ఓ అది కాకపోతే అది వేరే బస్సు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి. మేమిద్దరం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఇందాక నుంచి మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా బస్సు ఏమో గూగుల్ మ్యాప్స్లో చూపించింది వస్తా అన్నట్టు, బట్ రాలేదు. అందరు వెళ్ళిపోతున్నారు. మేము 12:30కి ఎక్కాలి అని చెప్పి మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. 12:30కి ఉంది, వెళ్ళేసరికి 12:24 అవుతుంది. ఇప్పుడు ఒక 1 minute తగ్గిద్దాం. సో వెళ్ళి ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతే అయిపోయింది. సో ఇది అంత నార్మల్గా జరగదు, ఏదో ఒకటి జరుగుతుంది. దట్స్ కాల్ లైఫ్. మీరు కూడా అనుకునే అన్నీ జరుగుతాయి బాబు. అప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఎవరి జీవితం సాఫీగా సాగదు, సాఫీగా ఎంజాయ్ చేయరు. కొట్టు ఆయన కూడా ఇప్పుడు కొట్టమని. ఆయన కొడితే మనం పైకి వెళ్తాం. ఎందుకు అంత ఘోరం కొడతారు? కాదు, డ్రైవింగ్ ఎవరు చేస్తారు? కొట్టు చేయమంది ఆపింది. ఇప్పుడు కొట్టమని చెప్పు. ఆడికి వెళ్తే అయిపోద్ది. దిగేసి ఇప్పుడు ఇంకా 12:23కి వెళ్ళిపోతాం. సో అలా ఏం లేకపోతే ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది షికాగోలో, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్నాం. నేను ఇంటికి వెళ్తా. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అనుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్తావా? మా ఇంటికి వెళ్తా. అలా. సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఎట్లా ఇంటికి అయితే వచ్చేసాను. బాయ్ సబ్స్క్రైబ్ టు మల్లమ్మ. చెప్పు. Yeah.